ఢిల్లీలోని శాస్త్రి పార్క్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి ఓ ట్రక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు, మరో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. ఢిల్లీలోని శాస్త్రి పార్క్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి ఓ ట్రక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు, మరో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, శాస్త్రి నగర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ట్రక్ ను వదిలి వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఈ ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు, మరో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ సంఘటన ఏకంగా జరిగినట్లుగా తెలుస్తుంది. కొంత ఆలస్యంగా ఈ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఢిల్లీ పోలీసులు బయటపెట్టారు. అయితే ఈ ట్రక్ ను వదిలి పారిపోయినటువంటి డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. అయితే సీసీటీవీ కెమెరాలో చాలా క్లియర్ గా ఈ ట్రక్ ఎవరిది, ఆ తర్వాత ఈ ట్రక్ నడిపిన వారు ఎవరు, డ్రైవర్ ఎవరు అనే వివరాలని కూడా స్పష్టంగా తెలిసినట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ట్రక్ డ్రైవర్ ని వెతికే పనిలో పడ్డారు. ఈ ఫుట్పాత్ పై నిద్రిస్తున్నటువంటి వారిపైన ఈ ట్రక్ దూసుకెళ్లింది. దాంతో ఈ సంఘటనకు సంబంధించి 3 చనిపోయారు, 2 తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. అయితే ఈ యొక్క సంఘటన జరిగినటువంటి విధానం కానీ, తర్వాత ఈ సంఘటన జరిగిన తీరు ఇవన్నీ చూస్తుంటే కావాలని చేశారా, లేకపోతే ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగిందా అన్నది కూడా ఇంకా తెలియరావటం లేదు. దీని వెనుకున్నటువంటి మోటివ్ ఏంటి అన్నది కూడా పోలీసులు ఛేదించే ప్రయత్నంలో పడ్డారు. ప్రస్తుతానికైతే ట్రక్ డ్రైవర్ ని వెతికే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంటే మృతుల వివరాలు, అదేవిధంగా గాయపడినటువంటి వారి వివరాలను కూడా మరి కొద్దిసేపట్లో ఢిల్లీ పోలీసులు ప్రకటన రూపంలో వెల్లడించుకుంటున్నారు. థాంక్యూ కృష్ణ.